అద్భుతంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా కోసం అని. అట్లానే ఈ సినిమాలో ఒక పాట ఉంది, కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో అని. ఆల్రెడీ మేము టీజర్తో మా రికార్డ్స్ అన్ని కొల్లగొట్టాం. రేపు పొద్దున సినిమాతో అద్భుతంగా కొల్లగొడతాం. ట్రైలర్తో రికార్డ్స్ అన్ని కొల్లగొట్టాం. అట్లానే రేపు పొద్దున సినిమాతో చాలా అద్భుతంగా రికార్డ్స్ అన్ని మావే, రికార్డ్స్ అన్ని కొల్లగొడతాం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేము తెర మీద చూడాలని. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మాకు, ఇంకా మాకేం వద్దు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొక 2 రోజులు మేము ఆగితే చాలు. ఇంకా మీ దేవుడిని చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఈవెంట్లో చూడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. అలా ఆల్రెడీ పొద్దున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసాము. ఇప్పుడు మేము లైవ్గా ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నాము. మాకు ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం వచ్చింది, మాకు చాలా అద్భుతంగా ఉంది. జై పవర్ స్టార్, జై జనసేన. ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉంటారు, అలాంటి ఆయన కూడా ఫ్యాన్స్ కోసం వాళ్ళని కలవాలి అనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ పెట్టి వస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం చేసే పర్సన్ కాబట్టి మేము ఇంత అద్భుతంగా, ఇంతమంది జనాలు ఇంత భారీగా వస్తాం. సో అందుకనే మా కోసం ఆలోచించి పవర్ స్టార్ గారు ఈ ఈవెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అట్లానే ఏం రత్నం గారికి కూడా థ్యాంక్ యూ. జై జనసేన, జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. ఈవెంట్ కోసం మీరు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు ఇక్కడికి రావాలని, ఎలా ఏం జరిగింది? అంటే అసలు ఈవెంట్ ఇక్కడ జరుగుతుందని మేము అనుకోలేదు. అనుకోకుండా అది వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవన్నీ చెప్పారు. కానీ ఫైనల్గా మాకు ఈ హైదరాబాద్లో పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మేము హైదరాబాద్లో పెట్టడం వల్ల మేము ఇక్కడ ఉంచి చూస్తున్నాం. అది దట్టు ఇండోర్ స్టేడియంలో కాబట్టి ఇంకా బాగా చూడొచ్చు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని. సో చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఈవెంట్కి రావాలని అనుకుంటున్నారు, చాలామంది బయట కూడా ఉన్నారు, మీరు లక్కీగా లోపలికి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మేము లక్కీగా రాలేదు, మేము చాలా ట్రై చేసి మా పాసులు మేము చాలామందికి చెప్పి మేము ఆ పాసులు తీసుకొని ఇక్కడికి వచ్చాము. అది ఒక పరంగా లక్కీ అనుకోవాలి, ఒక పరంగా మేము ట్రై చేసాం అనుకోవాలి. మేము కూడా ఒక చిన్న మినీ యుద్ధమే చేసాము చెప్పాలంటే. బట్ మాకు యాక్చువల్గా నాకు నిన్నే రావాల్సిన పాసులు ఈరోజు ఈవినింగ్ 4 o'clock వచ్చినాయి నాకు పాసులు. సో అందుకనే సడన్గా నేను ఇక్కడ రావడం జరిగింది. మేము హైదరాబాదే, మా ప్రాపర్ విజయవాడ. బట్ నాకు సడన్గా రావడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ టైం బ్రో ఆడియో ఫంక్షన్ కూడా ఇదే ప్లేస్లో, ఇదే సీట్లో చూశాను. ఇప్పుడు కూడా ఇదే ప్లేస్, ఇదే సీట్లో చూస్తున్నాను. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై హరి.